ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బ్రతిమాలు కొనసాగిరి. మార్కు సువార్త 5:17. బైబిల్ గ్రంథమంతటిలో బహుశా ఈ మాట అత్యంత విచారకరమైనది కావచ్చు. తనను విడిచిపొమ్మని ఒక వ్యక్తి యేసును కోరడం అనేది మనం ఊహించలేని విషయం. ఆ ప్రాంత ప్రజల మధ్య అద్భుతాలు చేసేందుకు, వాళ్లకు స్వస్థతలు ఇచ్చేందుకు, వాళ్లపై ఆశీర్వాదపు జల్లులు కురిపింపచేసేందుకు గెరేసీనుల తీర ప్రాంతానికి వచ్చాడు దేవుని కుమారుడు. ఆయన చేతులు ఆశీర్వాదకరమైనవి, ఆదరణకరమైనవి, ఓదార్పునిచ్చేవి. శ్రమలలో నలిగి ఉన్న వాళ్లను ఆదరించేందుకు, వ్యాధి బాధలతో కృంగి ఉన్న వాళ్లను స్వస్థపరిచేందుకు, కుంటి వాళ్లకు కాళ్లనిచ్చేందుకు, గుడ్డి వాళ్లకి చూపునిచ్చేందుకు, కుష్ఠరోగులను శుద్ధులను చేసేందుకు, సాతానుడి కబంధ హస్తాలలో బందీలుగా ఉన్న వాళ్లను విడిపించేందుకు వచ్చాడు ఆయన ఆ ప్రాంతానికి. అద్భుతమైన ఈ ఆశీర్వాదాలన్నిటినీ ఆ ప్రాంత ప్రజలకు పంచిపెట్టేందుకు దేవుని కుమారునికి శక్తి ఉంది. ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే అనేకమైన దయ్యములచే పీడింపబడుచున్న ఒక యవనస్తుని స్వస్థపరచడం ద్వారా ఆయన ఈ పాటికే తన కృపా కార్యాన్ని ప్రారంభించాడు. దీనికంటే ఎక్కువైన అద్భుత కార్యాలను జరిగించేందుకు, తన ప్రేమ పరిచర్యను కొనసాగించేందుకు మనస్ఫూర్తిగా ఇష్టపడే ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ ప్రాంత ప్రజలు తమ ప్రాంతములు విడిచిపోమని ఆయనను బ్రతిమాలుకున్నారు. సకల ఐశ్వర్యములతోనూ, సమస్తమైన ఆశీర్వాదములతోనూ నిండిన ఆశీర్వాదకరమైన ఆ వ్యక్తిని వెళ్ళిపోమ్మని చెప్పడానికి నూలెలా వచ్చాయి వాళ్ళకి? తమ ప్రాంతమును విడిచిపోమ్మని ఆయనను ఎందుకు బ్రతిమాలుకున్నట్టు వాళ్ళు? ఎందుకంటే తమ జీవనాధారమైన పందులు సముద్రంలో పడి చావడం చూశాక యేసు చేసే అద్భుతాల వల్ల తమ జీవనోపాధికే ముప్పు కలుగుతుందని వాళ్ళు భయపడ్డారు. యేసు తమకు పంచిపెట్టే ఆశీర్వాదాల కంటే తమ జీవనోపాధే ముఖ్యమైంది వాళ్ళకి. ఈనాడు కూడా ఆనాటి గెరేసేనుల ప్రాంత ప్రజల్లా ఆలోచించేవాళ్ళు అనేకులు ఉన్నారు. తమ జీవనోపాధికి నష్టం కలిగించే ఎలాంటి ఆశీర్వాదాన్నైనా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. క్రైస్తవ్యం విస్తరించడం అలాంటి వాళ్లకు ఇష్టముండదు. ఎందుకంటే అది తమ జీవనోపాధికి నష్టం కలిగిస్తుందని, తమ వ్యక్తిగత పురోభివృద్ధిలో జోక్యం చేసుకుంటుందని భయం వాళ్ళకి. అందుకే అనేకులు ఈనాడు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. మద్యశాలలు, వ్యభిచార గృహాలు, అనైతికత కార్యకలాపాలు నిర్వహించే వినోద కేంద్రాలు, స్వేచ్ఛ జీవితాన్ని కోరుకునే పౌర సంస్థలు, మంచిని ద్వేషించే కొన్ని మత సంస్థలు ఈనాడు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. క్రైస్తవ్యపు వ్యాప్తిని అడ్డుకుంటున్నాయి. క్రైస్తవ్యం వ్యాప్తి చెంది సాతానుడి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయబడినప్పుడు వాటి ఆదాయం పడిపోతుంది, వాటి ఉనికి ప్రమాదంలో పడుతుంది. క్రైస్తవ్యం తమకు వ్యతిరేకం కనుకుని అవి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. క్రైస్తవ్యం తమ జీవనోపాధికి గండి కొడుతుంది కనుకనే అవి క్రైస్తవ వ్యాప్తిని అడ్డుకుంటున్నాయి. క్రైస్తవులమని చెప్పుకునే నామకార్థ క్రైస్తవుల విషయంలో కూడా ఇది వాస్తవం. వాళ్ళ ఊహల్లోనూ, వాళ్ళ ప్రణాళికల్లోనూ యేసు జోక్యం చేసుకున్నప్పుడు తమ్మును విడిచిపోమని వాళ్ళ ఆయనను బ్రతిమాలుకుంటారు. తమను విడిచిపోమని ఆ ప్రాంత ప్రజలు కోరినప్పుడు యేసు ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు. తాను అక్కరలేని ప్రజల మధ్య ఉండేందుకు ఆయన ఇష్టపడడు. తాను వెళ్ళడం మాత్రమే కాదు, వాళ్లకు పంచిపెట్టాలని తీసుకొచ్చిన ఆశీర్వాదాల మూటను కూడా ఆయన తనతో పాటు వెనక్కి తీసుకెళ్లాడు. ఫలితంగా ఆ ప్రాంతంలో శ్రమలలో ఉన్నవాళ్లు తమ శ్రమలలోనూ, వ్యాధిగ్రస్తులు తమ వ్యాధి బాధలలోనూ, అవిటి వాళ్ళు తమ అవిటితనంలోనూ, దయ్యములచే పీడించబడుతున్న వాళ్ళు దయ్యములచే పీడించబడడంలోనూ, నిరాశ నిస్పృహలలో ఉన్నవాళ్ళు తమ నిరాశ నిస్పృహలలోనూ కొనసాగారు. ఎంత విచారకరం! జీవపు ఊటవైన నా ప్రియ ప్రభు, నా ఓదార్పుకు కారణభూతుడవు నీవే. భూమి మీద నీకంటే ఎక్కువైన వారు నాకెవరున్నారు? పరలోకంలో నీవు తప్ప నాకు వేరెవ్వరున్నారు? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.